బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. జగిత్యాల జిల్లా మల్లాపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంపై కవిత దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ట్రాక్టర్ బోల్తా పడి 3 మహిళలతో పాటు బాలిక మృతి చెందడం కలిసివేసిందన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు. కూటమితోనే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. రాయలసీమ లిఫ్ట్ కు అనుమతులు లేకుండానే పనులు చేపట్టి 900 కోట్లను వైసీపీ దోచుకుందన్నారు. ఎన్జీటీ ఆదేశాలతో పనులు నిలిపివేసి 100 కోట్లు జరిమానా కట్టి ప్రాజెక్టును గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో సీమ ప్రాజెక్టుకు 2000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారన్నారు. ఏపీ నకిలీ మద్యం కేసులో 8 మందికి తంబెళ్లపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో మొత్తం 33 మంది నిందితులుగా ఉన్నారు. వారిలో 22 మందికి బెయిల్ లభించగా మరొక 9 మంది రిమాండ్లో ఉన్నారు. టీడీపీ నుండి సస్పెండ్ అయిన జయచంద్రారెడ్డి, గిరిధర్ రెడ్డిలు ఆచూకీ లేదు. ఏలూరు జిల్లాలో కల్తీ నూనె తయారు చేస్తున్న ముఠాలను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 450 లీటర్ల నకిలీ నూనెను స్వాధీనం చేస్తున్నారు. జంతు కళేబరాల కొవ్వు నుంచి నూనెను తయారు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కల్తీ నూనె తయారు చేసిన, విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నల్గొండ జిల్లాలో బైక్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 8 బైకులను రికవరీ చేశారు. ముఠాగా ఏర్పడి బైక్ చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు. వాహన తనిఖీలు చేస్తూ ఉండగా పట్టుబడినట్లు వెల్లడించారు. తిరుపతి లడ్డూపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళగిరి వైసీపీ నేత దొంతిరెడ్డి వేమారెడ్డి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 40 సంవత్సరాల అనుభవం కలిగిన సీఎం చంద్రబాబు పాలనలో ఇలాంటి దాడులు జరగడం అన్యాయమన్నారు. శాంతి భద్రతలు కాపాడడంతో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. గుంటూరు వైసీపీ ఇన్ఛార్జ్ డైమండ్ బాబు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ నివేదిక ఇచ్చిన కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందన్నారు. సీఎం చంద్రబాబు రాజకీయ స్వార్థం కోసమే తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కూడా వాడుకుంటున్నారని ఆరోపించారు. వెమ్మసాని ఆధ్వర్యంలోని అంబటి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారన్నారు. శాంతి భద్రత కాపాడాలని తాటికొండ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి వచ్చిన తలసానిని అడ్డుకుని నిరసన తెలిపారు. సీఎంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. రేవంత్ కు క్షమాపణ చెప్పకుంటే శరత్ నగర్ లో శ్రీనివాస్ యాదవ్ ను తిరగనీయమని హెచ్చరించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్ ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. ఔషధాల నిల్వలు, వార్డుల నిర్వహణపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హరిత హెచ్చరించారు. నాచారం పిఎస్ పరిధిలోని మల్లాపూర్లో నకిలీ డాక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇంటర్ పూర్తి చేసిన సూర్య వెంకటకృష్ణ గుంటూరులో ఒక వైద్యుడి దగ్గర కాంపౌండర్గా చేరి అనంతరం మల్లాపూర్లో డాక్టర్గా అవతారమెత్తాడు. కొంతకాలంగా అమాయకులకు వైద్యం చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నాడు. ఎస్ఓటీ పోలీసులు తెలిపారు.